మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనే 2029 కొట్టాలని కృతనిశ్చయంతో ఉన్నట్టున్నారు. కొద్ది స్పీడ్ పెంచారు, ఆందోళన చేస్తున్నారు. ఇవన్నీ ఒక పక్క. సరే, అరెస్టుల విషయం వస్తున్నది, అరెస్టులు చేసే దమ్ము ఉన్నదా అని ఈ రకంగా మాట్లాడడం, ఇలాంటి అంశాలన్నీ కూడా. ఓవరాల్గా చూస్తే అమరావతి రైతులు కూడా వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, మాకు న్యాయం చేయమని అడిగారట. మీరు ఆ ప్రాంతవాసులు కాబట్టి అది ఫేక్ అని వీళ్ళు అంటారు. లేదు, అక్కడ చాలా అన్యాయం జరుగుతుంది, ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేది వీళ్ళు అంటారు. ఏది నిజం, ఏది అబద్ధం? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని కోరుకోవటము, అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయటం ఒక రాజకీయ పార్టీగా వాళ్ళ యొక్క హక్కు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రయత్నం చేస్తుంది, అధికారంలోకి రావటానికే కదా వాళ్ళు ప్రయత్నం చేసేది. ఇందాక విజయశేఖర్ రెడ్డి గారు చెప్తుంటే నవ్వొచ్చింది. జగన్మోహన్ రెడ్డి అట 2034లో పోటీ చేయాలి, మనం అప్పుడు గెలవాలి అని చెప్తున్నారండి. అంటే వీళ్ళు ఏదో ఒకటి ఏది మాట్లాడినా నడిచిపోయింది అనేటువంటి విధంగా అవి కొంచెం దగ్గరగా, వాస్తవ దగ్గరగా ఉండాలి ప్రయత్నమై. నిజంగా కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా చేతులు ఎత్తేసి వదిలేసి జగన్మోహన్ రెడ్డి అలాగూ ఆయన ఇప్పుడు 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతాయి అనేటువంటి విధంగా ఏదైతే చెప్పాడో, నిజంగా అలా కళ్ళు మూసుకొని ఉంటే వాళ్ళు ఇంకా కళ్ళు మూసుకోవటమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనపడేది ఏమి ఉండదు ఇక ఆయన అలా తపస్సు చేసుకోవటమే. కానీ ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం మొదలుపెట్టింది. ఇప్పుడు 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించినటువంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి అయితే బయటికి రావట్లేదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అయితే బయటికి వెళ్ళాలి అనేటువంటి విధంగా టాస్క్ అప్పచెప్పారుగా. ఈ రోజు నుంచి 12వ తారీఖు వరకు, అంటే ఈ రోజున రిజల్ట్స్ వచ్చింది 2 ఏళ్ల క్రితం. 12వ తారీఖున ప్రభుత్వం ఏర్పడింది. ఈ మధ్యలో వారం రోజుల పాటు అనేకమైనటువంటి కార్యక్రమాలకి పిలిపించారు. 2 ఏళ్ళు వెన్నుపోటు కార్యక్రమం ఎలా ఏదో వాళ్ళ కార్యక్రమం వాళ్ళు పిలిపించారు. ఒక మంచి ప్రయత్నం ఇది. ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ బాధ్యత అండి అది. ప్రతిపక్ష పార్టీకి ఇప్పుడు బాబు గారు చెప్తున్నారు కదా, జనసేన పార్టీ నుంచి ప్రశ్నించాలి.